నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నాస్తికులకి ప్రశ్న అడిగి చాలా రోజులు అయిపోయింది. ఓ ప్రశ్న మళ్ళీ పడేద్దాం. నాస్తికులారా, ఇది మీకు సవాల్. స్వీకరించండి మరి. మనిషి చనిపోయిన తర్వాత మనిషిని పూడ్చిపెట్టాలా, కాల్చాలా? దేనికి మీరేమంటారు? వేదం ప్రకారం మేమైతే దహనమే అని చెప్తాం. వేదంలో యజుర్వేదం 40 అధ్యాయంలో ఒక మంత్రం ఉంది, భస్మాంతకం శరీరమని. సో శరీరాన్ని భస్మం చేయాలని ఉంది. సో అగ్ని ద్వారా భస్మం చేస్తాం. మరి మీరేమంటారు? పాతి పెట్టాలా? ఎట్లయితే ఇప్పుడు వేరే మతస్థులు పాతి పెడుతున్నారో అట్లా మీరు కూడా అంతేనా? నాస్తికులు కూడా అంతేనా? దీనికి మీ సమాధానం ఏంటి? ఏది శ్రేయస్కరము, ఏది కరెక్ట్? భస్మం చేయడం కరెక్టా, లేకపోతే పాతి పెట్టడం కరెక్ట్? పాతి పెట్టడంలో రకరకాలుగా పాతి పెడుతున్నారు. కొంతమంది ఒక సిమెంట్ వేసి లోపలంతా సిమెంట్ పెట్టి మళ్ళీ ఒక క్యాస్కెట్లో శవాన్ని పెట్టి ఆ క్యాస్కెట్ని అందులో దించి దాన్ని మొత్తం మూసేసి స్లాబ్ వేసి మూసేసి అలా పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే గుంట తవ్వేసి దానిలో గుడ్డ చుట్టేసేసి శవాన్ని గుడ్డ చుట్టేసి అందులో పెట్టేసేసి మూసేస్తున్నారు. ఇది కరెక్టా, లేకపోతే భస్మం చేయడం కరెక్ట్? సైన్స్ ఏం చెప్తుంది? మరి సైన్స్ కదా ఇంపార్టెంట్ మీకు. సో సైన్స్ ఏం చెప్తుంది? ఎందుకంటే మనం శాస్త్రము అనేది మీకు అర్థం కాదు. శాస్త్రము అంటే నిర్ధారణకు వచ్చింది శాస్త్రం. సైన్స్ ఏంటంటే మేము తప్పు చేస్తే కరెక్ట్ చేసుకొని మళ్ళీ తప్పు చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఎప్పుడో ఒకప్పుడు క్లిక్ అవుతాం, క్లిక్ అయింది అమ్ముకుంటాం. ఇది సైన్స్ చెప్పేది. శాస్త్రం అలా చెప్పదు, నిర్దిష్టంగా ఇది అని చెప్పేస్తుంది. సో మేము శాస్త్రాన్ని నమ్ముతాం. శాస్త్రాన్ని నమ్మి మేము ప్రయోగాలు చేస్తాం. దాన్ని మేము శాస్త్రాన్ని నమ్మి మీ ప్రయోగాలు చేసేది ఖచ్చితంగా ఖచ్చితత్వంతో ఇది వచ్చింది, రిజల్ట్ ఇదే, ఇది మారదు అనుకున్నప్పుడు అదే చెప్తాం. మీరు మటుకు అలా కాదు కదా. కాబట్టి లెట్స్ కమ్ టు దిస్ పాయింట్. అసలు శరీరం కనుక చనిపోయిన తర్వాత పాతి పెట్టాలా, భస్మం చేయాలా? ఏది ఇంపార్టెంట్, ఏది కరెక్ట్? దాని మూలంగా ప్రపంచానికి ఏంటి లాభం? ఏదైనా చేసుకోండి, ఏదైనా ఒకటే అని మీరు అన్నారనుకోండి, అంటే మీరు అసలు సైన్స్ తెలియదు అని అర్థం అనమాట. మీకు సైన్స్ తెలియదు, పాడు లేదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. బొంద పెట్టారనుకుందాం కాసేపు, ఏమవుతుంది? తప్ప ఒప్ప? సరే, తప్ప ఒప్ప అన్న తర్వాత ప్రపంచానికి ఏంటి ఉపయోగం? ఇది కావాలి. వేదం ప్రకారం అగ్ని ద్వారా భస్మం చేయటమే కరెక్ట్. దాన్నే నరమేధము అంటారు. ఇది తెలియదు చాలామందికి. సో మీరు చెప్పండి, భస్మం చేయడం కరెక్టా, పాతి పెట్టడం కరెక్ట్? ఈ నరమేధాన్ని మనము దహన సంస్కారము అని అంటూ ఉంటాం. నరమేధం అంటే అది. కొంతమంది యజ్ఞానికి ఉపస్తంభానికి కట్టేసేసి ఏదో చేసేస్తారు, అవన్నీ తప్పులండి. అలాంటిది లేదు. ఎక్కడ యాగంలో హింస ఉండదు. అహింసాయుతమైందే యాగం అంటాం ఎట్టి పరిస్థితుల్లో. ఇది మనం గ్రహించుకోవాలి. నరమేధము అంటే మానవుడు అంతిమ దశకు చేరిన తర్వాత ఆ శవాన్ని మనము దహనం చేయటాన్ని నరమేధము అంటాం. ఈ మేధ శబ్దం మేధ కాదు. మేధ అంటే కొవ్వు. నరమేధ అనకూడదు, నరమేధ అనాలి. సో నరమేధము అంటే ఈ పర్టికులర్ సంస్కారం అనమాట. దహన సంస్కారాన్ని నరమేధము అంటాం. దాన్ని కూడా నెయ్యితో చేయాలి. నెయ్యినంతా పోసి మనిషి యొక్క బరువుకి 2 రెట్లు నెయ్యి పోసి దహనం చేయాలి. ఇది దహన ప్రక్రియ. సో దాన్ని నరమేధము అంటారు అనమాట. మేధ అంటే యజ్ఞం అని కూడా వస్తుంది అనమాట. యజ్ఞము అనే అర్థం ఉండేది కాబట్టి నరులకి చేసే యజ్ఞం అంటే నరులని దహింపజేసే యజ్ఞం అంతిమ దశలో చేసేదన్నమాట. దీన్ని నరమేధము అంటారు. ఎవరెవరో ఏంటేంటో డెఫినేషన్లు ఇచ్చి యూట్యూబ్లో కొట్టేస్తున్నారు. ఒక్కడికి అర్థం లేదు. ఈ నరమేధ శబ్దము ఒక పదమ, 2 పదాల, 2 పదాలు కలిసిన సమాసమా? ఆ సమాసం అయితే ఏ సమాసం?
ఇది కూడా మీరు తెలుసుకోండి. అప్పుడు మీకు అర్థం తెలిసిపోతుంది. సమాసాలు తెలియక మీరు దాన్ని అర్థాన్ని విపరీతంగా చేస్తున్నారు. తప్పది. మేధ అంటే బుద్ధి, ధారణ శక్తి, యజ్ఞము అనే అర్థాలు వస్తాయి అన్నమాట. సో ఇది తెలియక చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలుకొచ్చాం. అదేంటంటే నరులని చనిపోయిన తర్వాత వాళ్ళని పాతి పెట్టాలా, దహింప చేయాలి. ఒకవేళ పాతి పెడితే లాభమా ప్రపంచానికి, దహనం చేస్తే లాభమా? ఈ విషయం నాస్తికులు చెప్పాలి. ఎందుకంటే నాస్తికులు వాళ్ళు మొదలుపెట్టుకుంటారేమో మరి మనకు తెలియదు. సో చాలామంది భారతదేశంలో ఈ మధ్య అట్లా చేస్తున్నారు. ఇవన్నీ తప్పులండి, చేయకూడదు అవి. లేదండి మా మా మతం ప్రకారం ఇది మీ మతం అంటే ఒకసారి చర్చిద్దాం దీన్ని. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దాని గురించి ఒక ఆలోచన చేద్దాం. మనిషి చనిపోయిన తర్వాత ఒక క్యాస్కెట్లో పెట్టి, శవపేటిక అని తెలుగులో అర్థం క్యాస్కెట్. సో శవపేటికలో పెట్టి మంచిగా బంధించి తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక సిమెంట్ సమాధిలో పెట్టి దాన్ని మొత్తం కవర్ చేసేసి ఉంచితే ఆ శవం కుళ్ళిపోయి ఈ ప్రపంచంలోకి అణువులు అణువులుగా మళ్ళీ ఏ అణువులు ఆ అణువుల్లో కలవడానికి దాదాపు 500 సంవత్సరాల పైన పడుతుంది. కొంతమంది గుడ్డలో చుట్టి పెట్టేస్తారు, అది కూడా 5-10 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల దుర్గంధమైన వాసన కూడా వస్తూ ఉంటుంది. సో ఈ వాయువులన్నీ కూడా, ఈ దుర్గంధమైన వాయువులు వాతావరణంలో కలుస్తాయి. అమెరికాలో 2017-19లోనో ఒక సిస్టమ్ని ఇంకా అనుమతి ఇచ్చారు. అదేంటంటే మీరు వింటే భయపడతారు కూడా. అదేంటంటే ఒక శవాన్ని ఒక డ్రమ్ములో పెట్టేస్తారు, అక్కడే కుళ్ళి కృషించి నశించి అప్పుడు దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేస్తారు. సో ఇటువంటి దరిద్రం కూడా ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని మొన్న ఈ మధ్యనే 2019-17లో. సో అది నిజంగా అయిందా లేదా నాకు ఇదమితంగా కరెక్ట్గా తెలియదు, కానీ అది కూడా ఉంది. దాన్ని కంపోస్ట్ అంటారు అన్నమాట. సో అలా కూడా చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది శవాన్ని నీళ్ళలో వేసేస్తారు. గంగా ఒడ్డుని మీకు దొరుకుతుంటే ఇలా శవాన్ని నీళ్ళలో తోసేస్తారు. దహింప చేయడానికి కూడా ధనం లేని వాళ్ళు నీళ్ళలో వేసేస్తారు. అది నీళ్ళలో కొట్టుకుపోతూ ఆ చేపలు గీపలు బ్యాక్టీరియాతో కృషిస్తుంది కదా, అప్పుడు చేపలు తినేయడం మొదలు పెట్టేస్తాయి. సో అదొక రకం అనమాట. దహింప చేయడం అన్నది సరి అయిన పద్ధతి. మీకు గుర్తుంటే హరిశ్చంద్రుడి కథలో ఆ బాలుడు, హరిశ్చంద్రుడి యొక్క కొడుకు చనిపోతే అతని భార్య ఆ పిల్లవాడిని తీసుకొచ్చి, నాకు దగ్గర ధనం లేదు, ఈ అబ్బాయిని దహింపజేయాలి అని చెప్తే, డబ్బులు లేదే నేను తీసుకోను, సమస్య లేదంట. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదంటే, నీ మెళ్ళో ఉన్న బంగారం ఇవ్వు అంటాడు. నా మెళ్ళో బంగారం, నా నా తాళి నా భర్తకు తప్పితే ఎవరికి కనిపించదు, అలాంటిది నీకు కనిపించిందంటే నువ్వు నా భర్త అయి ఉండాలని చెప్పి అదొక స్టోరీ. అంటే ఎట్టి పరిస్థితుల్లో దహనానికే చేయాలి అని చెప్పడం అన్నది అక్కడ రూల్ అనమాట. సో అటువంటి రూల్స్ మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. సనాతన ధర్మం అది. సో దహింపజేస్తే ఆ శరీరం 2 గంటల్లో ఈ ప్రపంచంలో కలిసిపోతుంటుంది. అంటే ప్రాపర్గా దహింపజేస్తే. ఏదో మెల్లమెల్లగా దహింపజేయడం. పాపం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో దహింపజేస్తే పాపం సగం కాలేదని విన్నాను. చాలా బాధాకరమైన విషయం అది. అలా కాకుండా ప్రాపర్గా మనిషి యొక్క బరువుకి 2 ఇంతల బరువుతో నెయ్యి పోసి కట్టెల మీద పెట్టి సుగంధ ద్రవ్యాలని పెట్టి దహింప చేయాలి. అది ప్రాపర్ పద్ధతి. మనం జీవితాంతం కష్టపడి డబ్బు సంపాదిస్తాం, కానీ ఆ డబ్బుని విచ్చలవిడిగా మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ మనిషి యొక్క అంతంలో ఈ విధంగా చేయాలి. సుగంధ ద్రవ్యాలు అంటే గంధపు చెక్క, కస్తూరి ఇలాంటివన్నీ వేసి, నెయ్యి కూడా డబల్ వేసి మనిషి బరువుకి సమిదల్లా పెట్టి వాటి మీద మనిషి శరీరం పెట్టి దహనం చేస్తారు. అది దహనం అంటే అంత్యక్రియ, అంతంలో ఉండే క్రియ అన్నమాట. సో అది చేయటం అన్నది కరెక్ట్ పద్ధతి. అలా చెయ్యకపోవడం మూలంగా ప్రపంచంలో దుర్గంధం ప్రబలుతుంది. పాతి పెట్టిన ఏమి చేసినా 500 సంవత్సరాలు పడుతుంది. మన శరీరంలో ప్రతి అణువు, ప్రతి
అణువు కూడా ఈ ప్రపంచం నుంచి మనం తీసుకున్నదే. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ కూడా మనము ప్రతిదీ డిరైవ్ చేసుకున్నదే మన శరీరానికి ప్రపంచం నుంచి. చెట్లలో ఉన్న పళ్ళు తింటాం మనము, కూరగాయలు తింటాము, ధాన్యాలు తింటాము. ఇవన్నీ తినేది చెట్ల నుంచే వచ్చింది. ఆ చెట్లు భూమిలోంచి సారాన్ని తీసుకుంటుంది. ఆ భూమిలో ఎటువంటిదన్నా సరే పదార్థం కలవాలి అంటే ఏంటి, మనం దహనం చేసిన తర్వాత వచ్చే బూడిదని మనము నదుల్లో కలిపేస్తాం. కలిపేస్తే అది అలా వెళ్ళిపోతూ అది భూమిలో కలుస్తుంది. భూమిలోంచి చెట్లు లాక్కుంటాయి. ఆ చెట్లు లాక్కున్న తర్వాత అవి చేసుకుంటాం. ఆ విధంగా మనము ప్రపంచానికి మేలు చేస్తాం. సో ప్రతి మనిషి వాళ్ళ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు ఒక 80, 90, 100కి చేరుతున్నారు అనుకోండి, వాళ్ళకి సరిపడా పదార్థాలు అంటే నెయ్యి అలాంటివన్నీ సేకరించుకుందుకు ధనాన్ని కూడబెట్టి పెట్టాలి. ప్రతి మనిషి అది కూడబెట్టుకొని పెట్టుకోవాలి. తనకు తనే కూడబెట్టుకొని పెట్టుకోవాలి. కానీ అలా కాదు అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళ కొడుకో మనవడో ఎవరో ఒకళ్ళు ధనాన్ని కూర్చి పెట్టాలి. పెట్టి ఆ విధంగానే దహన సంస్కారం చేయాలి. దాని మూలంగా 2 గంటల్లో అది ప్రాపర్గా దహనం, నేను చెప్పే కదా. లేకపోతే మామూలుగా దహనం చేస్తూ ఉంటే ఒక 5-6 గంటలు పట్టచ్చు, ఒక రోజు లోపల అయిపోవచ్చు, అది విషయం వేరు. కానీ అంతకంటే ఎక్కువ పట్టదు. అన్నీ కలిసిపోతాయి. జలంతో కలిసిపోతుంది, వాయువు వాయువుతో కలిసిపోతుంది, అగ్నితో కలిసిపోతుంది, పృథివీతో కలిసిపోతుంది. అన్నీ జరిగిపోతాయి అన్నమాట. సో ఇది దహనం మూలంగా వచ్చే లాభం అన్నమాట. అంటే ప్రపంచానికి ఏ వస్తువు ఆ వస్తువు అందిపోతుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది ప్రపంచం. గోతి తీసి దాచిపెడితే 500 సంవత్సరాలు కుళ్ళి కుళ్ళి అది లోపల కుళ్ళడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. సో అలా పెట్టి పెట్టి ఏం చేస్తారో తెలీదు. సో అలా చెయ్యకూడదు. సో ఇప్పుడు నాస్తికులకి ఈ ఛాలెంజ్ మా వేదాల్లో, ఎందుకంటే మీకు వేదాలు లేవు కదా, మా వేదాల్లో లేదా మన ఇద్దరం కలిసి అనుకుందాం మన వేదంలో, ఓకేనా. వేదంలో ఇది స్పష్టంగా రాయబడింది. అంటే జ్ఞానం ఉన్నవాడు రాశాడని అర్థం అనమాట. పరమాత్ముడి జ్ఞానం ఉంది కాబట్టి ఇచ్చాడు, అది చెప్పాడు. మానవులకు తెలియదు కూడా తెలియదు. సో ఆ విషయం చెప్పాడు. సో ఇప్పుడు భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, అలా అలా యూరోపు, చైనా అటువైపు వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడున్న పరిస్థితులను బట్టి కట్టెలు దొరకకో, నెయ్యి దొరకకో, ఏమి దొరకకో బహుశా వాళ్ళు పాతి పెట్టేసి ఉంటారు. అలా అలవాటు చేసేసుకున్నారు. దాన్నే వాళ్ళ మతాచారం కింద తీసుకుంటున్నారు. కానీ కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఇప్పటికీ కూడా దహన సంస్కారమే చేస్తారు. అయితే అమెరికాలో పబ్లిక్గా ఒక శ్మశానం అంటూ పెట్టి దానిలో దహనాన్ని ఒప్పుకోరు. వీళ్ళు ఏం చేశారంటే దహనానికి ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ పెట్టారు. పెట్టి దానిలో శవాన్ని పెట్టేసేసి వాళ్ళు హై టెంపరేచర్స్ పెట్టేసేసి బర్న్ చేస్తారు. సో ఆ బూడిద మిగిలింది ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి మంచి ఒక జార్లో పెట్టి ఇస్తారు. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి సముద్రాల్లోనూ నదుల్లోనూ కలుపుకుంటూ ఉంటారు. వాళ్ళు అదే చేస్తారు. సో ఇది పద్ధతి. సో నాస్తికులు మీరేమంటారు? మీరు ఒకవేళ దహనమే చేయాలి అంటే వేదాన్ని మీరు ఒప్పుకున్నట్టు. మేము వేదాన్ని ఒప్పుకోము అంటే కనుక మీరు బాతి పెడతానంటే ఎంత నష్టమో చూడండి. ప్రపంచానికి నుంచి మీరు దోచుకోవడమే కానీ తిరిగి ఇవ్వటం రావట్లేదు. ఇచ్చేసేయాలి గబగబా, ఓకే. లేకపోతే శవం లోపల లావ్ అయిపోతుంది. సో అందుకని మనం వేదం చెప్పినట్టు నడుచుకోవాలి అంటే దహన సంస్కారమే కరెక్టు. అలా నాస్తికులు మీరు నిరూపించండి, కాదు దహన సంస్కారం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పి నిరూపించండి, మేము సిద్ధం. ఇదండి నాస్తికులకి ప్రశ్న. ఇది బహుశా 12వ ప్రశ్న అనుకుంటా. నాస్తికులు మీరు సమాధానం ఇస్తారని ఎదురు చూస్తుంటాం. ఉంటానండి. ఓ